శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ నెల 15వ తారీఖు నాడు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీనివాస కళ్యాణం సాయంత్రం 6:30 నుంచి 8:30 దాకా జరుగుతుంది. వారి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేను ఇక్కడ రైతులతోని కలిసి చిట్చాట్ చేసి మీ అందరినీ సాధారణంగా ఆహ్వానించాను. నాకు ఆదేశాలు ఉన్నాయి. దానికి అనుగుణంగానే ఈరోజు వచ్చి రైతులతో అందరితో కూడా ఇంటరాక్ట్ జరగడం జరిగింది. నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు అమరావతికి వచ్చాను, కానీ నేను రైతులను కలవలేకపోయాను. ఇప్పుడు ఈ సందర్భంగా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ నాయకులైతే ప్రజలైతే అందరూ కూడా పేరుపారిన ఆహ్వానం పలుకుదామని నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి మీరందరూ కూడా వచ్చి అక్కడ కళ్యాణంలో పాల్గొని అక్కడ ఉన్నటువంటి అన్నప్రసాదాలను స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. ఓం నమో వెంకటేశ. శ్రీనివాస్ కళ్యాణ్ ఇక్కడ జరపాలన్న ఆలోచన మీద ముఖ్యమంత్రి గారు. రెండోది అంటే గత ప్రభుత్వం అంటే 2014-19 మధ్యలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం భారీగా ఇక్కడ టెంపుల్ నిర్మాణానికి భూమి కేటాయిస్తే గత వైసీపీ ప్రభుత్వం ఆ భూమిని కుదించింది. ఇప్పుడు తిరిగి ఆ భూ కేటాయింపు చేయబోతున్నారు. ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ చేయబోతున్నారు? ముఖ్యమంత్రి గారికి క్లియర్ ఐడియా ఉంది. వారికి తిరుమల గురించి కానీ వెంకటేశ్వర స్వామి అనుమతి తెలుసు. వారికి ఒక మైండ్లో ఫిక్స్ అయి ఉండారు. దాని ప్రకారమే ఆయనకు అనుగుణంగానే నడుచుకుంటాం. ఎందుకంటే టెంపుల్ని మనం డిస్టర్బ్ చేయలేము, ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ చేశారు. కాబట్టి మిగిలిన పరిసర ప్రాంతాలన్నీ కూడా ఏం చేయాలి, అక్కడేమన్నా కళ్యాణ మండపాల వల్ల అన్న భోజనశాల ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక టెంపుల్ కడితే కాదు, దానికి అనుబంధం చాలా ఉంది. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి అనుమతితోని మేమన్నీ కూడా టీటీడీ చేపడతాం. ఇక్కడ ఒకటి బ్రహ్మాండమైనటువంటి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాం, అందులో ఎలాంటి డౌట్ లేదు. అనంతపురంలో టెంపుల్ ఉంది కదా, దాని గురించి ఇప్పుడే ఎమ్మెల్యే గారు అడిగారు. దాన్ని బోర్డులో పెట్టి డిసైడ్ చేస్తాం. థ్యాంక్ యూ.